ముందుకు పడిపోయి హెడ్ ఇంజరీ చనిపోతారు. కాబట్టి ఇదే విధంగా నేను 2-3 పాయింట్లు చెప్తాను. ముందు వాహనం నడపాలంటే మనకి ఏం కావాలి? ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదు. అదేవిధంగా లైసెన్స్ ఉన్న వాహనం నడిపినా ఆ బండి ఫోర్స్లో లేదనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఎవరైనా క్యాజువాలిటీ అయితే వాళ్ళకి ఎలాంటి అవన్నీ ఫిట్నెస్ కానీ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఫోర్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేసినట్లయితే ఆ ఫ్యామిలీ ఎవరైతే క్యాజువాలిటీ అవుతారో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయంటే హ్యాపీగా ఉంటారు. మొన్న రీసెంట్గా మనకి కేశనేనిపల్లి దగ్గర ఒక అతను హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అతనికి 7 మంది ఆడపిల్లలు, ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డుకు వచ్చేసింది. కాబట్టి హెల్మెట్తో పాటు ఇన్సూరెన్స్ కానీ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉండేది. అంటే చనిపోతే ఎవరైనా మనిషిని తీసుకురాలేం, కానీ ఆ మనిషి లేని లోటు ఆ వచ్చే ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో అన్న వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయగలిగేది. అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేవారు ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉంటాయో అవన్నీ పాటిస్తూ ఈ లైసెన్స్ తీసుకోవటం కానీ, మద్యం సేవించి వాహనం నడపరాదు. తెలుసు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తప్పిపోతావు, యాక్సిడెంట్లు